ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ వందనాలు. మరి ఉదయకాలపు వాక్యంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రసంగి గ్రంథం నుంచి ప్రతిదానికి సమయం కలదు అనే వాక్య సత్యాన్ని మనం పాఠంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల భాగాన్ని పరిశీలన చేస్తే, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు, పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుటకు కౌగులించుట మానుటకు, వెదుకుటకు పోగొట్టుకున్నటకు, దాచుకున్నటకు పారివేయుటకు, చింపుటకు కుట్టుటకు, మౌనంగా ఉండుటకు మాట్లాడుటకు, ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధం చేయుటకు సమాధాన పట్టుటకు, ప్రతిదానికి సమయం కలదు. సల్మాన్ అబ్జర్వేషన్ లో దేవుడు పెద్దానికి టైం సెట్ చేశాడు, పెద్దానికి సమయం కలదు అని చెప్తా ఉన్నాడు. మనకే తొందర, ఇంకెప్పుడని, పెళ్ళి ఎప్పుడని, ఉద్యోగం ఎప్పుడని, పిల్లల చదువుల గురించి, నా వ్యాపారం బాగలేదు, ఎప్పుడు నా వ్యాపారం సెట్ చేయబడింది, గృహాన్ని ఎప్పుడు కలిగి ఉంటాను, ఇటువంటి వాటి మీద మనం ఓపికతో ఎదురు చూడాలి. ఇటు ఎదురు చూసే సమయంలో దేవుడు తన హస్తాల్లో నుంచి మనల్ని ఉంచుకొని తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5-6 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకు అయినది. పేతురు కూడా దేవుని సమయం గురించి మాట్లాడుతున్నాడు. సొలొమోను అబ్జర్వేషన్ లో కూడా దేవుని సమయం గురించి ప్రతిదానికి సమయం కలదన్నాడు. పేతురు కూడా అదే విషయాన్ని ఇక్కడ ధృవీకరిస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను పరిశీలించినట్లయితే దేని గురించి చింతపడద్దు, ప్రతి దానికి సమయం కలదు. మనం చూసినట్లయితే ప్రతి విషయం కూడా దేవుడు తగిన సమయంలో దాన్ని సెట్ చేసి పెడతాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఓవర్ నైట్ లో ఒక్కసారి మన పనులు అవుతాయి అనేది అది సాతాను క్రియ. కోడి పిల్ల గుడ్డు నుంచి 21 రోజులు పట్టింది పిల్లగా మారడానికి. గర్భం ధరించిన స్త్రీ మరి ఆ బిడ్డను కట్టడానికి 9 నెలలు టైం సెట్ చేశాడు దేవుడు. ప్రతిదానికి సమయం కలదు. నేను మంచి వాటి కోసమే ప్రార్థన చేస్తా ఉన్నాను, అయినప్పుడు కూడా ఇమ్మీడియట్ గా నా ప్రార్థన జవాబు రావట్లేదు అని అనుకుంటే దేవుడు ఆ విధంగా చెప్పడం లేదు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి తగిన సమయంలో భూమి మీదకి వచ్చాడు ఆయన. మరి రోమ్కి రోడ్లు ఫెసిలిటీస్ అని చేసి ఆల్ రోడ్ లీడ్స్ టు రోమ్ అన్నారు. అంటే అక్కడ అన్ని రోడ్లు ఫెసిలిటీ ఏర్పాటు చేసిన తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. సువార్త మరి రోమ్ నుంచి ప్రతి ప్రపంచానికి స్ప్రెడ్ అవడానికి దేవుడు అన్ని సిద్ధపరిచి ఆ సమయంలో ఆ కార్యం చేస్తాడు అనే సత్యాన్ని మనం ఇలా తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వారిని అరణ్యంలో నడిపించాడు. 15 రోజుల్లో మరి కానాను పోవాల్సినటువంటి ఆ ప్రయాణాన్ని 40 రోజులు ఎందుకు పట్టిందంటారు? దేవుడు సిద్ధపరిచాడు. కానాను ఆక్రమించాలంటే, కానానికి వారి మీద, ఆ ప్రజల మీద యుద్ధం చేయాలంటే వీరికి యుద్ధ సన్నద్ధులు చేయాలి. దాదాపుగా 400 సంవత్సరాలు, 10 తరాల వరకు కూడా వీరు ఇటుకలు మాత్రమే తయారు చేయడం వచ్చేది, యుద్ధం చేయడం రాదు. పిరికి వారిగా బయటకు వస్తారని చెప్పి వారిని సిద్ధపరిచి కానాన్ని మరి వారికి ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఇశ్రాయేలు దేశం ప్రపంచాధిపత్యంలో ఎందుకుందంటారు? దేవుడు బలమైన కార్యాలు చేయడానికి టైం తీసుకుంటాడు. మానవుని విలువైన వాడిగా చేశాడు. అందుకే 9 నెలలు టైం పట్టింది మానవుడిని మరి ఈ భూమి మీదకి రప్పించడానికి. కాబట్టి ఈరోజు నువ్వు నేను దేని గురించి చింతపడొద్దు, తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అబ్రహాంకి ప్రార్థన చేస్తే 20 సంవత్సరాలు పట్టింది పిల్లలు కలగడానికి. మనం 15 నిమిషాలు ప్రార్థన అయిపోగానే పని కావట్లేదని చెప్పి చిరాకు పడతా ఉంటాం. ఎప్పుడైతే అబ్రహాంకి ఇస్సాకు పుట్టాడో 100వ సంవత్సరం అప్పుడు అబ్రహాము ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. కాబట్టి దేవుడు విలువైన దాన్ని ఇవ్వడానికి, నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యం చేయడానికి దేవుడు టైం సెట్ చేసి పెట్టాడు. అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతుల్లో దేవుడు మనల్ని నిలిచిపెట్టడు, ఆయన మనల్ని దృష్టించి ఉన్నాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేని గురించి టెన్షన్ పడద్దు, గాబరా పడద్దు. దేవుడు తగిన సమయంలో కార్యం చేస్తాడనేటువంటి బలమైనటువంటి మాట మనం ఈరోజు మనం బలపరుచుకోవాలి. ఈ మాట ద్వారా
ఒక చిన్న స్టోరీ చెప్తాను, నేను స్టోరీ చెప్పి ముగిస్తాను. వెనకటిలో రాజులు ఉండేవాళ్ళు. రాజులు సహజంగా హాల్లో మరి వేటాడినటువంటి ఆ సింహాలు, పుల్లు, తోళ్ళు అక్కడ పెట్టుకునేవాళ్ళు. ఏదంటే స్పోర్ట్స్ లోకి వేసినప్పుడు ఏవైతే గిఫ్ట్స్ పెట్టుకునే విధంగా ఆ సీల్స్, ఆ గిఫ్ట్స్. అయితే రాజు వేటైపోయేవాడు, గన్నం లేదు, 1-2 మరి తోటాలే దాంట్లో ఉంటాయి. తుస్తాన్ని పేలినట్టు, లేకపోతే ఆ క్రూరముఖం మీదకి వస్తుంది. ఈ విధంగా వెళ్ళి ఒక మేకపిల్లని తీసుకొని చెట్టు కట్టి చెట్టు మీద ఉండేవాడు. ఆ సింహం వస్తా ఉంటది, సింహావలోకనం అంటారు. అది చూసి దీని గుండెకాయ బాగుంటుంది, దీని మాంసం బాగుంటుంది, అబ్బా ఏం దొరికిందా అని సింహం వస్తా ఉంటది. పైన రాజు తుస్తు అనే ఆ 2-3 పిస్టల్తో పేల్చేసి దాని సింహాన్ని చంపేస్తాడు. ఈ విధంగా నువ్వు ఇరుక్కున్న పరిస్థితిలో ఉన్నప్పుడు, శత్రువులు నీ మీదకి దాడి చేస్తా ఉన్నప్పుడు దేవుడు నిడిచిపెట్టాడు అనుకోవద్దు. శత్రువు శేషం లేకుండా దేవుడు సమూలంగా నాశనం చేసి నిన్ను విడిపించడానికి దేవుడు తగిన సమయాన్ని సెట్ చేసి పెట్టాడు. అప్పటి వరకు ఓపికతో ఎదురు చూడాలి అనేటువంటి సత్యాన్ని మనం ఈ స్టోరీ ద్వారా తెలుసుకోవచ్చు. ఈరోజు మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి దానికి సమయం కలదు. నువ్వు బిడ్డలకు వివాహం కాలేదని, బిడ్డలకు మార్కులు లేదని, మరి ప్రమోషన్ రాలేదని, నాకు ఇంకెప్పుడు పిల్లలు పుడతారని, రకరకాల ఇష్యూస్ తోటి నేను ప్రార్థన పోతున్నప్పటికి కూడా, నేను మంచి పనులు చేస్తున్నప్పటికి కూడా, పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తున్నప్పటికి కూడా, ఎందుకని నా కార్యాలు మరి వెంటనే మరి వాటికి జవాబు రావట్లేదు అంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, బైబిల్ చెప్తున్నది ఏంటంటే, తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, అంతవరకు మరి ఓపికగా దేవుని హస్తాల్లో ఉండు అని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు కార్యాలు చేసే వరకు కూడా మనం తప్పిపోకుండా దేవుని హస్తాల కింద ఉండి మరి తగిన సమయంలో మనం హెచ్చించబడాలి. దేవుడి వాక్య సత్యాన్ని వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి వాక్యం స్ప్రెడ్ అవ్వడానికి మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.